మరికాసేపట్లో దక్షిణాది నీటి చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. తుంగభద్ర 33 క్రస్ట్ గేట్ల ప్రారంభానికి సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. చారిత్రాత్మక ఘట్టానికి తుంగభద్ర డ్యాం వేదిక కాబోతుంది. మరి కాసేపట్లోనే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి తుంగభద్ర డ్యాంకు వచ్చి ఏవైతే ఇవాళ ఏర్పాటు చేయబోతున్నటువంటి 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అదేవిధంగా కేంద్ర జలవనరుల మంత్రి కూడా సిఆర్ పాటిల్ కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఏదైతే డ్యాం వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం, ఈ డ్యాం వద్దే 2024లో 19వ గేటు వరదల్లో కొట్టుకుపోయిన నేపథ్యంలో అప్పట్లో కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో స్టాప్ లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఇరిగేషన్ చరిత్రలో ఒకే సీజన్లో 33 కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు. అలాంటి చోట తుంగభద్ర డ్యాంకు సంబంధించిన మొత్తం 33 కొత్త క్రస్ట్ గేట్లను కూడా 6 నెలల వ్యవధిలో ఉన్నాయి. అది కూడా ఒకే సీజన్లో 2025 డిసెంబర్లో భూమి పూజ చేసిన తర్వాత ఇవాళ మనం జూన్ నెలలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద రాబోతున్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే 17, 18, 19, 20 ఈ 4 క్రస్ట్ గేట్లను 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి కూడా ప్రారంభించబోతున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఎక్కడైతే ఇండియన్ బెటాలియన్ రిజర్వ్ ఉందో అక్కడ హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ దగ్గర ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా డ్యామ్ వద్దకు చేరుకుంటారు. డ్యామ్ వద్ద దాదాపు ఒక 45 నిమిషాల పాటు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మునీరాబాద్లో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఒక చారిత్రక ఘట్టానికైతే మాత్రం ఇవాళ తుంగభద్ర డ్యాం వేదిక కాబోతుంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, టీవీ 9 తుంగభద్ర.